ఫస్ట్ హ్యాండ్ నేను జస్ట్ ఇండెక్స్ ఫింగర్, నా థంబ్ ఫింగర్ ఎప్పుడైతే ఇవి దగ్గరకొస్తాయో డిస్టెన్స్ తక్కువైతది. ఎప్పుడైతే అప్లికేషన్ క్లిక్ చేయాలో అప్లికేషన్ దగ్గర తీసుకెళ్ళి ఇది నా వాల్యూస్ ఉంటది గదా! నా వాల్యూస్ థంబ్ ఇండెక్స్ వాల్యూ, ఫింగర్ ఇండెక్స్ వాల్యూ క్లిక్ చేశాను. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జీవన్ అండ్ యు ఆర్ వాచింగ్ యూనిక్ కోడర్. సో ఈరోజు వీడియోలో మనం ఒక వర్చువల్ మౌస్‌ని క్రియేట్ చేద్దాం. సో వర్చువల్ మౌస్ అంటే ఏం లేదు. లైక్ మన మౌస్‌తోని మనం మన పాయింటర్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటాం గదా! ఇక్కడ మీకు కర్సర్ కనిపిస్తుంది గదా! సేమ్ అలానే మన ఫింగర్స్‌తోని మన హ్యాండ్ ఆర్ మన ఫింగర్స్‌తోని అదే పాయింటర్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో అది ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీకు ఫస్ట్ అయితే మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను. ఆ డెమో అయితే చూడండి. సో ఇదే గైస్ మన డెమో. సో మన డెమోలో ఏం చేసామంటే మన ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉంటదో దాని టాప్ పాయింటర్ తీసుకొని మన చూపుడు వేలు పైన పాయింట్‌ని తీసుకొని, ఆ పాయింట్ ప్రకారం ఆ పాయింట్ ఎటువైపు వెళ్తే అటు సైడ్ మన పాయింటర్ అనేది వస్తూ ఉంటది. మీకక్కడ కనిపియకపోతే ఒకసారి బ్యాకెళ్ళి చూడండి. కర్సర్‌లో ఉంటది యాక్చువల్లీ మౌస్ లాగా లేదది. సో మన టెక్స్ట్‌లోకి తీసుకొస్తే కర్సర్ వచ్చేస్తది కదా! బయటికొచ్చినప్పుడల్లా మనకి ఇట్లా మౌస్ షేప్ వస్తది. సో, అదొకసారి జూసుకోండి. మళ్ళీ బ్యాకెళ్ళి అది అయిందనమాట. అండ్ ఇంకోటి ఫంక్షనాలిటీ వచ్చేసైతే మన థంబ్ ఫింగర్, మన ఇండెక్స్ ఫింగర్ ఎప్పుడైతే టచ్ అవుతదో అది క్లిక్ అనమాట. నేను ఎప్పుడైతే అప్లికేషన్ క్లిక్ చేయాలో అప్లికేషన్ దగ్గర తీసుకెళ్ళి ఇది నా వాల్యూస్ ఉంటది గదా! నా వాల్యూస్ థంబ్ ఇండెక్స్ వాల్యూ, ఫింగర్ ఇండెక్స్ వాల్యూ క్లిక్ చేశాననుకోండి. అప్లికేషన్ దగ్గరికి తీసుకొచ్చి క్లిక్ చేయగానే మనకు ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతది. నా నా వరకు కొన్ని సార్లు అవ్వట్లేదు. ఎందుకంటే నేను నా ల్యాప్‌టాప్‌ని సెకండరీ స్క్రీన్‌కి, మానిటర్‌కి కనెక్ట్ చేశా గాబట్టి. సో, ఎందుకంటే ఆ మానిటర్ యొక్క సైజ్ పెద్దగుంటది. నా ల్యాప్‌టాప్ స్క్రీన్ చిన్నగుంటది గాబట్టి అలా జరుగుతది. మీది ల్యాప్‌టాప్స్‌లో అయితే డైరెక్ట్ సింగిల్ మానిటర్‌లో చూసుకుంటే మీకు వచ్చేస్తది. సో, ఫస్ట్ అయితే దీనికి మనం కొన్ని మాడ్యూల్స్ అండ్ లైబ్రరీస్ ఇన్‌స్టాల్ జేయాలి. సో, ఫస్ట్ అయితే సీవీ2 ఓపెన్‌సీవీ. యాహ్! సో, నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది గాబట్టి, నా రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. నెక్స్ట్ లైబ్రరీ వచ్చేసి మీడియా పైప్. నంపై గూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. నంపై మాక్సిమం ఉంటది చాలా మంది దాంట్లో. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి పిప్ ఇన్‌స్టాల్ మీడియా పైప్. నా దాంట్లో కూడా ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది. మీరు కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇవి మన 2 మెయిన్ లైబ్రరీస్ అన్నమాట. సీవీ2 అండ్ మీడియా పైప్. సో, సీవీ2 గురించి ఓపెన్‌సీవీ గురించి చాలా మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్‌కి అయితే తెలిసుంటది. ఓపెన్‌సీవీ మీద ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫేస్ రికగ్నిషన్, ఇమేజ్ రికగ్నిషన్ వాటికి. సో, ఒకసారి వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో, ఫస్ట్ మీడియా పైప్ నుంచి మెయిన్ మాడ్యూల్ వచ్చేసి ల్యాండ్‌మార్క్ పీబీ2. సో, దీన్ని ఎలా వాడతామనేది నేను చూపిస్తాను ముందు. మీకు ల్యాండ్‌మార్క్ పీబీ2 అంటే ఇందాక నేను మీకు డెమోలో చూపించినట్టు నా హ్యాండ్ పైన అన్ని లైన్స్ వచ్చాయి కదా! లైన్స్ అండ్ సర్కిల్స్ వచ్చాయి కదా! దానికోసం ఇది వాడతామనమాట. అది డిటెక్ట్ చేయడానికి ప్లస్ అవి డ్రా చేయడానికి. సో, ఫస్ట్ అయితే మనకి రిక్వైర్డ్ లైబ్రరీస్ అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. మన మ్యాథ్ లైబ్రరీ ఎందుకు వాడాలో చెప్తాను ముందు. మనం స్క్వేర్ రూట్ వాడాల్సొస్తుంది దాంట్లో. అండ్ ఈ 2 లైబ్రరీస్ వచ్చేసి ఇవి మన మౌస్‌ని ఆటోమేట్ చేయడానికి యాక్చువల్‌గా. విన్32 ఏపీఐ అండ్ పై-ఆర్ట్ జీయూఐ రెండిట్లో ఏదైనా ఒకటి వాడొచ్చు. కానీ నేను 2 వాడినా. సో, ఈ 2 లైబ్రరీస్ ఎందుకంటే మన మౌస్ కర్సర్‌ని ఆటోమేట్ చేస్తాయన్నమాట. సో, అది ముందు నేను చెప్తాను ఎలా చేస్తాయని చెప్పి. సో, ఫస్ట్ నేను 2 వేరియబుల్స్ ఎండ్రాయింగ్స్, ఎంహాన్స్ అనేది తీసుకున్నా. అవి నాకు మీడియా పైప్‌లోనే ఉంటాయన్నమాట. డ్రాయింగ్ యూటిల్స్ అండ్ హ్యాండ్స్. ఈ డ్రాయింగ్ యూటిల్ గురించి నేను ముందు మాట్లాడతా ఈ రెండిటి గురించి. ఇప్పుడైతే ప్రస్తుతానికి వదిలేసేయండి. అండ్ క్లిక్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. మన ఫింగర్స్ టచ్ అయినప్పుడు క్లిక్ అవ్వాలి కదా! సో, దానికొక వేరియబుల్ క్లిక్ అని తీసుకొని పెట్టుకున్నాను నేనది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం వీడియో క్యాప్చర్ చేయాలి. వీడియో క్యాప్చర్ చేయాలంటే ఓపెన్‌సీవీ యూజ్ చేసే వాళ్ళకి అందరికి తెలుసు వీడియో క్యాప్చర్ ఫంక్షన్ ఉంటది. సీవీ2 డాట్ వీడియో క్యాప్చర్ ఆఫ్ 0. ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే ఆటోమేటిక్‌గా మన వీడియో ఇంటిగ్రేటెడ్ వెబ్‌కామ్ అనేది ఆన్ అయిపోతది. ఆ వీడియో ఇన్‌పుట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక విత్ కండిషన్ పెట్టాననమాట. విత్ హ్యాండ్స్ అనేది. సో, ఈ క్లాస్ ఎంహాన్స్ డాట్ హ్యాండ్స్ క్లాస్ ఎందుకు కాల్ చేస్తున్నామంటే మన ఇమేజ్ యొక్క సెన్సిటివిటీని హ్యాండ్ యొక్క సెన్సిటివిటీని
కాలిక్యులేట్ చేయడానికనమాట. హ్యాండ్ యొక్క సెన్సిటివిటీ కాదనమాట. డిటెక్షన్ ఆఫ్ హ్యాండ్ సెన్సిటివిటీ. ఎంత సెన్సిటివ్‌గా ఉందనేది. సో, ఈ 2 వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయంటే ఐ మీన్ ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలంటే, మీ లైటింగ్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు నాకైతే 2 లైట్స్ ఉన్నాయన్నమాట నాకు. సో, కెమెరా ఆబ్జెక్ట్ మీదయితే కరెక్ట్ లైటింగ్ పడుతుంది. సో, మన కెమెరా అనేది క్లియర్‌గా కనిపిస్తది కెమెరాకి. సో, అలా కాకుండా మీరు ఆహ్, లో లైటింగ్‌లో ఉన్న వేరే లైటింగ్ ఎక్కువ లేకపోయినా అయినా డిటెక్షన్ చేయాలనుకుంటున్నారంటే దాని సెన్సిటివిటీ కోసం అన్నమాట ఇది. సో, ఈ వాల్యూస్‌ని చేంజ్ చేస్తే మీరున్న కండిషన్స్‌ని బట్టి ఈ వాల్యూస్‌ని చేంజ్ చేసుకోవాలి. జనరల్‌గా ఇది 0.8, 0.8 2 కరెక్టే. కానీ నేను 0.7 ఒకసారి పెట్టా ఏం కాదు. సో, దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. నేను 0.8 అనే పెడతా దీన్ని కూడా. గుడ్ లైటింగ్, డీసెంట్ కండిషన్ లైటింగ్ కండిషన్ ఉంటే. సో, అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్ వీడియో ఈజ్ ఓపెన్. వీడియో ఓపెన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం జనరల్‌గా వీడియో స్టార్ట్ కాగానే ఫ్రేమ్ బై ఫ్రేమ్ రీడ్ చేస్తాం. నేను ఫేస్ డిటెక్షన్‌లో చెప్పినట్టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ రీడ్ చేస్తాం కాబట్టి, సో, మన వీడియో డాట్ రీడ్ ఫంక్షన్ ద్వారా మన ఫ్రేమ్స్ అన్ని రీడ్ చేసి మన ఫ్రేమ్ అనే వేరియబుల్‌లో ఏస్తాం. ఏసిన తర్వాత నేనేం చేస్తానంటే దీన్ని బీజీఆర్ టు ఆర్‌జీబీ కన్వర్ట్ చేస్తా. మనం ఓపెన్ సీవీలో ఉండే ఇమేజ్ ఎలా ఉంటదంటే ఫార్మాట్ బీజీఆర్ బ్లూ, గ్రీన్, రెడ్‌లో ఉంటది. ఆ ఫార్మాట్‌లో ఉంటది. కానీ నేను ఆర్‌జీబీ కన్వర్ట్ చేయాలి. ఆర్‌జీబీకి ఎందుకు కన్వర్ట్ చేయాలంటే మన మీడియాపై మాడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో బీజీఆర్ ఫార్మాట్ ఇమేజెస్‌ని మనం ప్రాసెస్ చేయలేం. ఓన్లీ ఆర్‌జీబీ ఇమేజెస్‌నే ప్రాసెస్ చేయొచ్చు. అందుకే కన్వర్ట్ చేసి దాన్ని ఇమేజ్ అనే ఐడెంటిఫైయర్ వేరియబుల్‌లో ఏసుకుంటున్నా. ఏసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఆ ఇమేజ్‌ని ఫ్లిప్ చేసి అండ్ మళ్ళీ అదే ఇమేజ్‌లో ఏస్తామనమాట. ఏసిన తర్వాత నేను జనరల్‌గా ఇమేజ్ విడ్త్, ఇమేజ్ హైట్ అని తీసుకొని దాన్ని ఆ ఇమేజ్ విడ్త్ అండ్ హైట్‌ని కాలిక్యులేట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా 2 వేరియబుల్స్‌లో. అది మనం ముందు వాడతాం. అది ఎలా వాడతాం అనేది ముందు చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ డాట్ ప్రాసెసర్స్ ఆఫ్ ఇమేజ్. అంటే ఇప్పుడు ఆ ఇమేజ్ ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్స్ అనే వేరియబుల్‌లో ఏసిన తర్వాత వాటిని ఏం చేస్తామంటే మళ్ళీ అదే ఇమేజ్‌ని ఆర్‌జీబీ నుంచి బీజీఆర్ కన్వర్ట్ చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ ఓపెన్ సీవీ. లైక్ బ్యాక్ టు నార్మల్ అన్నమాట. ఇమేజ్ ఎలా ఉందో అలా కన్వర్ట్ ఏది ఒక్కొక్క ఫ్రేమ్‌ని. ఓకే. అర్థమైతుందా? ఒక్కొక్క ఫ్రేమ్‌ని కట్ చేసి మళ్ళీ అదే ఇమేజ్‌లో ఏస్తాం. సో, ఇక రిజల్ట్స్‌లో ఏముంది మనకి ఆర్‌జీబీతో ప్రాసెస్ అయిన ఇమేజ్ ఉంది రిజల్ట్స్‌లో. కానీ ఇమేజ్‌లో ఇప్పుడు ఈ ఇమేజ్‌లో ఏముందంటే బీజీఆర్ ఫార్మాట్ ఇమేజ్ ఉంది. సో, అది చూసుకోండి ఒకసారి. దాని తర్వాత ఏం చేయాలంటే రిజల్ట్స్ డాట్ మల్టీ హ్యాండ్ ల్యాండ్ మార్క్స్. సో, రిజల్ట్ డాట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ స్నిప్పెట్‌లో మనం మన హ్యాండ్ పైన నేను ఇందాక డెమో చూపించినప్పుడు నా హ్యాండ్ పైన లైన్స్, సర్కిల్ కలర్ బ్లూ లైన్స్ అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ ఇక్కడ ఆ డ్రాయింగ్ అంతా ఇక్కడ జరుగుద్దనమాట హ్యాండ్స్ పైన. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ రిజల్ట్స్ డాట్ ల్యాండ్ మార్క్స్ అంటే ఇప్పుడు నీకు హ్యాండ్ దొరికింది కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుద్ది. ఒకవేళ హ్యాండ్ లేదు అంటే మాత్రం వాల్యూస్ ఉండవు కదా! ల్యాండ్ మార్క్స్ వాల్యూస్ ఉండవు కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అవుతది. సో, ఇప్పుడు నీకు హ్యాండ్ ఉంది ఇమేజ్‌లో దానికి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. రిజల్ట్స్ ఏది మనం ప్రాసెస్ చేసిన ఇమేజ్ నుంచి మనకు ల్యాండ్ మార్క్స్ దొరుకుతాయి. అది గుర్తుపెట్టుకోండి. సో, ఆ ఇమేజ్‌లో ల్యాండ్ మార్క్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ఇమేజ్ డిస్‌ప్లే చేస్తున్నాను కదా! అందులో మీరు చూడొచ్చు మన హ్యాండ్‌కి ల్యాండ్ మార్క్స్ ఉంటాయన్నమాట. థంబ్ ఫింగర్ టాప్, మిడిల్, బాటమ్, ఇండెక్స్ ఫింగర్ టాప్, టాప్, టిప్ అన్న టాప్ అన్న ఒకటే. టిప్, మిడిల్, బాటమ్ అట్లా వాటిని ల్యాండ్ మార్క్స్ అంటారు. సో, ఆహ్ ప్రతి ఒక్క ల్యాండ్ మార్క్‌కి ఒక్కొక్క సర్కిల్ లెక్క పాయింట్ లాగా పెడతామనమాట. అది ల్యాండ్ మార్క్స్ అంటే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ 2 వేరియబుల్స్ తీసుకొని ఇటరేట్ చేస్తాననమాట. త్రూ ఔట్ ది రిజల్ట్స్. రిజల్ట్స్‌లో ఇటరేట్ చేసి ఎమ్ అండర్ స్కోర్ డ్రాయింగ్ ఇక్కడ మనం తీసుకున్నాం కదా! ఈ క్లాస్ డ్రాయింగ్ యూటిల్స్ క్లాస్ ఇన్‌స్టాన్స్ ఇది. సో, ఆ డ్రాయింగ్ యూటిల్స్ ఏం చేస్తుందంటే మన హ్యాండ్ పైన ఆ లైన్స్‌ని డ్రా చేస్తది. అదే అందుకే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంది మన మీడియా పైనుంచి. సో, అదనమాట. సో, డ్రాయింగ్ డాట్ డ్రా ల్యాండ్ మార్క్స్ ఫంక్షన్ లోపల మనం ఇవన్నీ పారామీటర్స్ ఇవ్వాలి. ఎక్కడ డ్రా చేస్తున్నాం? ఇమేజ్ పైన. ఏం డ్రా చేస్తున్నాం? హ్యాండ్ కనెక్షన్స్. ఇందాక మీకు కనెక్షన్స్ అంటే ఆ లైన్స్ కనెక్ట్ ఉన్నాయి చూసారా? పాయింట్ టు పాయింట్ హ్యాండ్ పైన పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క బ్లూ సర్కిల్‌కి కనెక్ట్స్ ఉన్నాయి లైన్స్ అనేటివి కనెక్టెడ్‌గా ఉన్నాయి. అది అలా కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత డ్రాయింగ్ డాట్ మళ్ళీ ఆ సర్కిల్ యొక్క కలర్ ఏముండాలి? నేను బ్లూ కలర్ తీసుకున్నా. మీరు వేరే ఆర్‌జీబీ కలర్స్ ఏదైనా వాడుకోండి. అండ్ థిక్‌నెస్ వచ్చేసి 2 అండ్ సర్కిల్ రేడియస్ వచ్చేసి 2. మీరు 1 తీసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే చాలా చిన్నగా కనిపిస్తది సర్కిల్. అంతే ఈ స్నిప్పెట్‌లో జరిగేది ఇంతే. జస్ట్ హ్యాండ్ పైన మనకి ఆ లైన్స్, ఆ పాయింట్స్, ఆ కనెక్షన్స్ అనేటివి ఉంటాయి. అది ఈ స్నిప్పెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మెయిన్‌గా ఈ మొత్తం ఓవరాల్ ఇక్కడి నుంచి ఈ కండిషన్ ఏది మన ఇఫ్ కండిషన్స్ నుంచి ఇక్కడ ఏం చేస్తామంటే మనం
మన ఇండెక్స్ ఫింగర్, మన థంబ్ ఫింగర్ యొక్క ల్యాండ్ మార్క్స్‌ని తీసుకుంటాం. తీసుకొని వాటిని కాలిక్యులేట్ జేసి మీరు జూసినట్టయితే నేను డెమోలో చూపిచ్చా గదా! లైక్ 2 ఫింగర్స్ టచ్ అయినప్పుడు మనకు క్లిక్ అవ్వాలని జెప్పి. సో, వాటి మధ్యలో డిస్టెన్స్ కాలిక్యులేట్ జేస్తూ ఉంటా ప్రతిసారి నేను. ఆ డిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గుతదో, లైక్ ఒక సర్టెన్ వాల్యూకొస్తదో అప్పుడు క్లిక్ అయినట్టు అర్థం. అంటే అప్పుడు మన పాయింటర్ ఏదైతే మౌస్ పాయింటర్ ఏ పొజిషన్‌లో అయితే ఉంటదో, ఆ పొజిషన్‌ని క్లిక్ చెయ్యి అనేది అర్థం అన్నమాట. అదెలా క్లిక్ అవుతదంటే విన్32 ఏపీఐ, ఆటో జియో అని అవి చూసుకుంటాయి. అయి మనకు సంబంధం లేదు. సో, వాటి గురించి అది ముందు డిస్కస్ చేస్తా. కాకపోతే ఈ ఈ స్నిప్పెట్ అనేది దీనికోసం అన్నమాట. సో, ఫస్ట్ ఏం చేస్తా నేను ఇఫ్ రిజల్ట్స్ ఆర్ మల్టీ హ్యాండ్ నాట్ నన్ అంటే మనకి ఫ్రేమ్‌లో హ్యాండ్ ఉందన్నట్టు అర్థం. ల్యాండ్ మార్క్స్ వస్తున్నాయి అంటేనే హ్యాండ్ ఉన్నట్టు అర్థం. ఉన్న తర్వాత ఏం చేస్తా ఫర్ హ్యాండ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ రిజల్ట్స్ డాట్ మల్టీ హ్యాండ్ ల్యాండ్ మార్క్స్. సో, ఇప్పుడు ఆ ల్యాండ్ మార్క్ లైక్ నేను ఇందాక చూపించినట్టు 2 హ్యాండ్స్ కూడా తీసుకురావచ్చు నేను. 2 హ్యాండ్స్‌లో ఏదో ఒక హ్యాండే అది కన్సిడర్ చేస్తది. సో, ఫస్ట్ హ్యాండ్ తీసుకొని, ఆ హ్యాండ్ మీద ఉన్న అన్ని పాయింట్స్ లైక్ థంబ్ ఫింగర్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ లిటిల్ ఫింగర్ వరకు ఎళ్ళేసి ఏం చేస్తదంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ హ్యాండ్ ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ల్యాండ్ మార్క్ ఆఫ్ పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అంటే అన్నిటి యొక్క ఇండెక్స్ ఫింగర్ యొక్క ఫస్ట్ పాయింట్, థంబ్ యొక్క ఫస్ట్ పాయింట్ అన్ని ఫస్ట్ పాయింట్స్ అనేవి నార్మలైజ్ చేస్తామన్నమాట వాల్యూస్. ఇక్కడ నార్మలైజేషన్ అనేది జరుగుతది. నార్మలైజ్ ఎందుకు చేస్తామంటే మనకి నార్మలైజ్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ స్క్రీన్ రేషియోస్. అంటే ఇప్పుడు మీ కెమెరా యొక్క ఫ్రేమ్ అనేది ఎంతుంటది? మీ కెమెరా ఇందాక నేను డెమో చూపించినప్పుడు ఫ్రేమ్ ఎంతుందో అంతవరకే నా హ్యాండ్ మూవ్ అవుతది. అంతకు మించి మూవ్ అవ్వలేదు. సో, అలా నార్మలైజ్ చేసుకుంటదనమాట రేషియోని. కానీ మనకు రేషియో అవసరం లేదు. ఇక్కడ మనకు జస్ట్ వాల్యూస్ గావాలి. సో, అందుకే నేను నార్మలైజ్ ల్యాండ్‌మార్క్ ఎక్స్, నార్మలైజ్ వాల్యూ వై అండ్ ఇమేజ్ విడ్త్ అవన్నీ తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే, దాన్ని స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ ఇంటిజర్‌లో ఉంటే దాన్ని వాడలేము. సో, అదనమాట. ఒకవేళ ఇఫ్ పాయింట్ ఈస్ ఈక్వల్ టు హ్యాండ్ ల్యాండ్‌మార్క్ డాట్ ఇండెక్స్ ఫింగర్ టిప్ నేను చెప్పా కదా! ఇండెక్స్ ఫింగర్ టిప్ అయితే ఏం చేయాలంటే ఏది ల్యాండ్ మార్క్స్ హ్యాండ్‌లో ఉన్న అన్ని ల్యాండ్ మార్క్స్‌ని ట్రావర్స్ చేసి మనకు ఒకవేళ ఫస్ట్‌ది ల్యాండ్ మార్క్ ఇండెక్స్ ఫింగర్ టిప్ అంటే టాప్ ఫింగర్ టిప్ అయితే ఏం చేయాలంటే ట్రై ఎందుకు పెట్టానంటే మేబీ ఎర్రర్ వస్తే మళ్ళీ ఎక్సెప్షన్ వస్తది. అందుకే నేను ట్రై ఎక్సెప్ట్ పెట్టినా ఇందులో. సో, ఫస్ట్ ఏం చేస్తానంటే పిక్సెల్ కోఆర్డినేట్ ల్యాండ్ మార్క్ ఆఫ్ 0 పిక్సెల్ కోఆర్డినేట్ ల్యాండ్ మార్క్ ఆఫ్ 1 అంటే ఇప్పుడు నా టిప్ ఎక్కడుంది? లైక్ ఇప్పుడు నా ఫింగర్‌తోని మూవ్ చేస్తున్నా కదా! నా ఫింగర్‌తోని మూవ్ చేస్తున్నప్పుడు నేను మీకు ఇందాక స్క్రీన్ చూపెట్టా కదా! డెమోలో ఆ స్క్రీన్ వరకే నా ఫింగర్ తిరగగలుగుతది. అంతకు మించి బయటికెళ్తే దానికి కనిపించదు కాబట్టి, ఆ స్క్రీన్‌లో నా ఫింగర్ ఎక్కడుందో ఆ పిక్సెల్ వాల్యూస్‌ని కాలిక్యులేట్ చేసుకొని, ఆ పిక్సెల్ వాల్యూస్‌ని ఇండెక్స్ ఫింగర్ టిప్‌లో ఏస్తదనమాట. అవేసిన తర్వాత ఏం చేస్తదంటే ఈ విన్32 ఏపీఐ అంటే దానికి స్క్రీన్ మీద ఎక్కడైతే నా ఫింగర్ ఉందో ఆ ఫింగర్ పిక్సెల్స్‌ని తీసుకొని అదే సేమ్ ఎగ్జాక్ట్ పిక్సెల్స్‌లో నా మౌస్‌ని తీసుకొచ్చి పెడతదక్కడ. సెట్ కర్సర్ పొజిషన్. అర్థమైందా? అందుకే నేను మూవ్ చేసిన ప్రతిసారి నాతో పాటు మౌస్ వస్తుంది. ఎందుకంటే నేను మూవ్ చేసిన ప్రతిసారి ఒక కోఆర్డినేట్ నుంచి ఇంకో కోఆర్డినేట్‌కెళ్తున్నా కాబట్టి అది కూడా ఎక్కడుందో అక్కడి నుంచి మళ్ళా నేనున్న కోఆర్డినేట్ దగ్గరికే వస్తుంది. సో, అలా మన విన్32 అనేది అలా సెట్ చేస్తది. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. ఈ టిప్‌ని కాలిక్యులేట్ చేస్తది. ఈ టిప్‌ని కాలిక్యులేట్ చేసి ఎటు మూవ్ అయితే అటు సైడ్ ఆ పిక్సెల్స్‌ని సెట్ చేస్తదనమాట. సో, ఇది ఇలా వర్క్ అవుద్ది. ఓపెన్ సీవీని యూజ్ చేసుకొని, పయోటే జియోని యూజ్ చేసుకొని మన ఇప్పుడు మీకు ఆ వెనకాల ఉన్న స్క్రీన్ వదిలేసేయండి. మీకు కనిపిస్తున్న ఈ వర్చువల్ మౌస్ విండో ఉంది కదా! ఈ వర్చువల్ మౌస్ ఈ విండో వరకే. జస్ట్ ఈ విండో వరకే. ఈ విండో వరకు మన కెమెరా అనేది ఈ విండో వరకు ఉన్న పిక్సెల్స్ లెట్స్ సే ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇక్కడ వాల్యూ 0,0 ఉందనుకోండి. నేను ఇక్కడ తీసుకొచ్చా పాయింటర్. సో, ఇది కూడా 0,0 దగ్గరకొచ్చేస్తది. సో, అలా అన్నమాట. అది ఏ పిక్సెల్ దగ్గర ఉంటే మనది ఆ పిక్సెల్ దగ్గరకొచ్చేస్తది. సో, నేను ఇందాక చెప్పదలుచుకుంది ఏందంటే నేను ఎప్పుడైతే ఈ హ్యాండ్ ఇక్కడ ఉంటదో లెట్స్ సే నా హ్యాండ్ ఎగ్జాక్ట్ మధ్యలో ఉంది యాక్చువల్లీ. మీ స్క్రీన్ విండో మధ్యలో ఉంది. కానీ నా మౌస్ ఎక్కడుంది? స్క్రీన్ పైన ఎక్కడో ఉంది ఇంకా. సో, అది అన్నమాట డిఫరెన్స్ అనేది. సో, నేనెప్పుడైతే హ్యాండ్ ఇక్కడ తెస్తానో ఇక్కడ వరకే మూవ్ చేయగలుగుతా మౌస్‌ని లైక్ నా హ్యాండ్‌ని. ఇంతకు మించి నేను మూవ్ చేయలేను. సో, నేను కార్నర్‌కెళ్ళాలనుకోండి. కార్నర్‌కెళ్తున్నా గానీ ఎగ్జాక్ట్ కార్నర్ దగ్గరికెళ్ళట్లే. అట్లా. సో, నేను ఇంటూ 5 ఆర్ మాడ్యూల్ బై 5 ఎందుకు చేశాను? అక్కడ మల్టిప్లైడ్ బై 5 చేశా. ఎందుకంటే నేను కొంచెం జరిపినా కూడా జరగాలని చెప్పి. సో, ఇప్పుడు నేను ఎలా జరిపితే అలా జరుగుతుంది చూడండి. అర్థం కాకపోతే ఒకసారి స్కిప్ బ్యాక్ చేసి చూడండి. అండ్ ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే లెట్ పాస్ అంతే. అంతకు మించి ఏం లేదు. అండ్ ఇఫ్ ఎల్స్ థంబ్ పాయింట్ వచ్చేసి
జస్ట్ నేను ఈ థంబ్ వాల్యూస్‌ని తీసుకుంటున్నా. ఎందుకంటే మనం థంబ్‌తోని మూవ్ చేయట్లే కదా! జస్ట్ ఇండెక్స్ ఫింగర్‌తోని మూవ్ చేస్తున్నాం కాబట్టి థంబ్ వాల్యూస్ కావాలి మనకంతే. అదెందుకు వాల్యూస్ ఎందుకు గావాలంటే వాటి డిస్టెన్స్ కాలిక్యులేట్ జేయాలి. మీకు థంబ్ ఫింగర్ టిప్, ఇండెక్స్ ఫింగర్ టిప్ ఆ రెండిటి మధ్య డిస్టెన్స్ కాలిక్యులేట్ ఎప్పుడైతే ఆ డిస్టెన్స్ తగ్గుతదో, ఎప్పుడైతే నేను నా 2 ఫింగర్స్‌ని టచ్ చేస్తానో అప్పుడు క్లిక్ అవ్వాలి కాబట్టి ఆ డిస్టెన్స్‌ని ఎప్పుడు కాలిక్యులేట్ చేస్తూ ఉంటా నేను. సో, ఆ డిస్టెన్స్ ఎప్పుడైతే థంబ్ టిప్ అవుతదో ఆ డిస్టెన్స్‌ని తీసుకొని పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత ఇక్కడ బేసిక్‌గా ఏం జరుగుతదంటే మనం డిస్టెన్స్‌ని కాలిక్యులేట్ చేస్తామనమాట. డిస్టెన్స్ ఎక్స్ అండ్ డిస్టెన్స్ వై. ఈ డిస్టెన్స్ ఎక్స్, డిస్టెన్స్ వై ఏం చేస్తాయంటే డిస్టెన్స్ ఎక్స్ అండ్ డిస్టెన్స్ వై అంటే నా ఇండెక్స్ ఫింగర్, నా థంబ్ ఫింగర్ టిప్స్ 2 టిప్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది లెట్స్ సే 5 ఉందనుకుందాం. జనరల్‌గా 5 ఉంది. సో, నేను ఎప్పుడైతే 5 అని కాదు. నేను ఎప్పుడైతే దగ్గర తెస్తానో ఆ వాల్యూ అనేది 5 కంటే తక్కువయినప్పుడల్లా క్లిక్ చేయి అన్నట్టు అర్థం. ఎక్కడ క్లిక్ చేయి అంటే ఇన్ ద సెన్స్ అక్కడ మన క్లిక్ వాల్యూ ఉంది కదా! సో, ఆ క్లిక్ వాల్యూ అనేది +1 అవుతది. అయిన తర్వాత ఆ +1 మాడ్యూల్ 5 ఎందుకు చేశానంటే ఆ క్లిక్ అనేది చాలా సార్లు ఐ మీన్ టు సే లైక్ కొంచెం దగ్గరకొచ్చినా మనకి క్లిక్ అయిపోద్దనమాట. సో, అలా ఒక మల్టిపుల్ టైమ్స్ ఒక 20, 30 టైమ్స్ అయిపోద్ది మీరు క్లిక్ చేయకున్నా గూడా. కొంచెం దగ్గర తెచ్చినా. సో, అట్లా గాకుండా ప్రతిసారి క్లిక్ అయిపోతుందని చెప్పి నేను దగ్గరకొచ్చినప్పుడే జస్ట్ అలా ఒక 5 టైమ్స్ అయినప్పుడు లేదా 25 టైమ్స్ అయినప్పుడు ఒక్కసారి అయ్యేటట్టు లేదా 5 టైమ్స్ అయ్యేటట్టు అలా మాడ్యూల్ చేసి పెట్టిన దాన్ని. లేదా మీరు డైరెక్ట్‌గా మీ ప్రింట్ ఆటో జిఐ డాట్ క్లిక్ ఫంక్షన్ పెట్టుకోవచ్చు. సో, అదనమాట. దగ్గరకొచ్చినప్పుడల్లా డిస్టెన్స్ తక్కువైనప్పుడల్లా పై ఆటో జీవై డాట్ క్లిక్ ఫంక్షన్ యాక్టివేట్ అవుద్ది. ఎలా యాక్టివేట్ అవుద్ది? యాక్టివేట్ అయినప్పుడు ఏం జరుగుద్ది? మన మౌస్ ఏ పిక్సెల్‌లో ఉందో ఆ పిక్సెల్ దగ్గర క్లిక్ అవుతదనమాట. క్లిక్ అయినప్పుడు ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతది. సో, అది గైస్ అదనమాట. అండ్ ఏదైనా ఎర్రర్ వస్తే గనుక ఎక్సెప్ట్ పాస్ అయిపోద్ది. అండ్ సీ2 డాట్ ఇమేజ్ షో ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించినప్పుడు వర్చువల్ మౌస్ అని చెప్పి ఒక విండో ఓపెన్ అయింది కదా! అదే మన ఇమేజ్ షో. అండ్ యాహ్! ఇది ఎందుకు పెట్టానంటే, మన వైల్ లూప్ అనేది బ్రేక్ అవ్వాలి గదా! మనం కంటిన్యూయస్‌గా వైల్ లూప్‌లో ఉంటామనమాట. సో, నేను ఎక్స్ లైక్ లెటర్ ఎక్స్‌ని టైప్ చేస్తే ఆర్ ప్రెస్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతది. సో, ఇంకొక్కసారి చూపిస్తా మీకు. యాహ్! నా 2 హ్యాండ్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ నేను జస్ట్ ఇండెక్స్ ఫింగర్, నా థంబ్ ఫింగర్ ఎప్పుడైతే ఇవి దగ్గరకొస్తాయో డిస్టెన్స్ తక్కువైతది. నేను మీకు చూపిస్తాను ఇదెక్కడుంది? నాది కొంచెం నేను సెకండరీ మానిటర్ కనెక్ట్ చేశా కాబట్టి కొంచెం అది పిక్సెల్స్‌ని రీడ్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే ఈ మానిటర్ పిక్సెల్స్ తక్కువుంటాయి. ఆ మానిటర్ పిక్సెల్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే వైడ్ స్క్రీన్ గదా! సో, అలా రేషియో చేసుకోలేకపోతుందది. సో, అందుకే కొంచెం ప్రాబ్లమ్ వస్తది. మీ దాంట్లో మాత్రం కరెక్ట్‌గానే వస్తది. నేను ఎప్పుడైతే అప్లికేషన్ క్లిక్ చేయాలో అప్లికేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఇది నా వాల్యూస్ ఉంటది గదా! నా వాల్యూస్ థంబ్ ఇండెక్స్ వాల్యూ, ఫింగర్ ఇండెక్స్ వాల్యూ క్లిక్ చేశాననుకోండి. క్లిక్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫింగర్ అనేది ఇంకొంచెం కిందకి జరుగుతుంది. సో, అలా రావట్లేదు ఒక్కొక్కసారి. సో, ఒకసారి చూసుకోండి మీరు. మీదైతే కరెక్ట్‌గానే వస్తాయి. ఎందుకంటే నాది సెకండరీ స్క్రీన్ కాబట్టి అలా వస్తాయన్నమాట. సో, నేను ఇందాక మీకు సెకండ్ టైమ్ చెప్పినప్పుడు డ్రాయింగ్ యూటిల్స్ ఉంటాయి కదా! అవంతా ఈ కనెక్షన్స్ అన్నమాట. ఈ లైన్స్ అన్నమాట ఇవి. లైన్స్, డాట్స్ ఇవన్నీ కనెక్షన్స్ అనేటివి ఈ కనెక్షన్స్ అనేటివి డ్రాయింగ్ యూటిల్స్ ద్వారా డ్రా చేస్తామన్నమాట. ఈ టిప్‌ని కాలిక్యులేట్ చేస్తది. ఈ టిప్‌ని కాలిక్యులేట్ చేసి ఎటు మూవ్ అయితే అటు సైడ్ ఆ పిక్సెల్స్‌ని సెట్ చేస్తదనమాట. సో, ఇది ఇలా వర్క్ అవుద్ది. ఓపెన్ సీవీని యూజ్ చేసుకొని, పైఆర్‌టి జియూఐని యూజ్ చేసుకొని సో, అలా అనమాట. అది ఏ పిక్సెల్ దగ్గరుంటే మనది ఆ పిక్సెల్ దగ్గరకొచ్చేస్తది. సో, దట్స్ ఇట్. అదనమాట. అంతే గైస్ ఈ వీడియోకి. ఇంకా మీది ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ వీడియో నుంచి ఏమైనా నేర్చుకున్నట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ దట్స్ ఇట్. కీప్ వాచింగ్ యూఎన్‌కి కూడా. బాయ్.